చెట్టుకోరు పుట్టకూర అన్నట్టే అయిపోయింది పరిస్థితి. మరి చెల్లా చెదరైపోయింది. ఇక ఈ రాతలు బాగానే ఉంటాయి కానీ ఆడ చేతలు మాత్రం ఎవ్వరివి లేవు గీళ్ళ తప్ప. ఇక బుధ గురువారాల్లో ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతాయని కూడా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అయితే కుంభవృష్టి కురిసింది, ఇప్పటికే కురిసింది, ఇంకా భయంకర. ఇక మెదకు కామారెడ్డి ఈ ఏరియాలేనా నయ్యా అంటే ఖచ్చితంగా ఈ ఏరియాలో అయితే ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో గోదావరి ప్రవహించే ఏరియాలో ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టే ఇప్పటికీ. ఏది ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల వర్షాల కారణంగా. ఇక అదొకటి. ఇక ఇక అక్కడ పరిస్థితులు కూడా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి డ్రైనేజీలు ఉన్నాయి కదా, ఆ టెక్నాలజీ డ్రైనేజీల వ్యవహారంలో మానవ తప్పిదాల వల్ల వీళ్ళు చేసినటువంటి అక్రమ భూదందాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆక్రమణలు ఇక మొత్తం అవన్నీ ఆ కామారెడ్డి మైదానం మొత్తం ఆ ఏరియా ప్రాంతం అంటే మైదానపు ప్రాంతం అదంతా. మరి ఆ మైదాన ప్రాంతంలో నీరు పడ్డట్టు ఆడికెళ్ళి బయటికి జరగదు. ఇక అదో వ్యవహారం. మరి ఇట్లాంటి ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనం ఈ ప్రాంతాన్ని మార్చుకోవచ్చు వర్షాలు పడ్డప్పుడు అనేది మాత్రం ఇప్పటికీ ఒక నాయకుడికి సోయలేదు. కానీ మీదంగా పైన పటారం లోన లోటారం అలా ఆ డంబాచారం అలా గప్పాల కోసం మాత్రమే వీళ్ళ తిరుగుడు. ఇక ఇక్కడ చూడొచ్చు ఈ